సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, అదృష్టం అంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు తల్లి, వెంటనే విను. ఇది విన్న వెంటనే నీ బాధలన్నీ తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదమ్మా. వాటి వలన నువ్వు మనస్ఫూర్తిగా కూడా నవ్వి ఎన్నో రోజులైంది. ఇది నిజమే కదా తల్లి? అన్నింటినీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. ఇక నీలో నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా? ఇన్ని రోజులు, ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడ్డా కానీ నువ్వు మాత్రం న్యాయం వైపే నిలబడ్డావు చూడు. అది నాకు ఎంతో నచ్చిందమ్మా. ఎప్పుడూ కూడా తప్పు మార్గంలో నడవలేదు. కాబట్టి అంత నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి స్వయంగా నేను వచ్చాను. నా బిడ్డలు కావలసిన లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయమ్మా. కాబట్టే నువ్వు నా భక్తునిగా మారి శ్రద్ధాసబూరితో ఉండగలుగుతున్నావు. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సాయం చేస్తారని నన్నే నమ్మావు కదా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకోబోతున్నానమ్మా. దిగులు పడకు బిడ్డ, నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందిస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు. రేపటి గురించి కూడా ఆలోచించకు తల్లి. ఇప్పుడు జరిగేది ఆలోచించు. నీ రోజుని ఆనందంగా ప్రారంభించు. తప్పకుండా నీకు రోజంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు విజయం లభిస్తుంది. జీవితం అనేది చాలా చిన్నదమ్మా. ఈ క్షణం ఆనందంగా ఉండు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు బిడ్డ. కాబట్టి ప్రతి క్షణాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించు. కానీ నువ్వు అలా కాకుండా గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నావు. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు? నీ సాయిని నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరింది నేను నీకిస్తాను బిడ్డ. ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుస్తాను. నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిలో విజయం వచ్చేలా చేస్తాను. ఇలా ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా తల్లి. ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. ఆ సమయాన్ని నీకు జీవితకాలం ఆనందం అందించేలా నేను చూసుకుంటాను. ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను నమ్మావు అని అర్థం చేసుకుంటాను. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండేలా చేస్తాను. ఒక్కసారి నువ్వు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించి చూడు. ఆ ఆనందం నీ కలకాలం ఉండేలా నేను చూసుకుంటానమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పక జరిగే తీరుతుంది. అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగు పెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. ఇక దేని గురించి ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా. నన్ను నమ్ము తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం ఏ ఒక్కరికో ఇద్దరికో కాదండి, ప్రతి ఒక్క బాబా భక్తునికి కూడా ఈ సందేశాన్ని బాబాగారు అందించారు. ఇందులో ప్రతి ఒక్కరం కూడా ఉంటాం. ఎందుకంటే గతాన్ని చూసి బాధపడటం, భవిష్యత్తుని చూసి ఆలోచించుకోవడం ఇవి సర్వసాధారణంగా ప్రతి మనిషి చేసే పనే. కానీ అలా చేయొద్దంటున్నారండి బాబాగారు. గతాన్ని చూసి బాధపడటం వలన దాన్ని మళ్ళీ మనం మార్చలేం కదా. అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియనప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా వ్యర్థం. మరి మనం ఏం చేయాలి? ఈరోజు ఇప్పుడు గడుపుతున్న ఈ సమయాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించాలి. అలా ఎప్పుడు జరుగుతుంది?
మన చుట్టుపక్కల వాళ్ళతో మనస్ఫూర్తిగా మనం మాట్లాడగలిగినప్పుడు, మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చుట్టుపక్కల వారితో సంతోషంగా గడపగలిగినప్పుడు మనకి ఈ సమయం అనేది చాలా ఆనందంగా గడుస్తుంది. అందుకే బాబాగారు అంటూ ఉన్నారు, గతాన్ని నువ్వు మార్చలేవు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఆ భవిష్యత్తుని అందంగా మార్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. నా మీద నమ్మకంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండటానికి ఒక్క క్షణం ప్రయత్నించి చూడు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి నువ్వు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించి చూడు, ఆ ఆనందాన్ని నీకు జీవితాంతం ఉండేలా చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారి సత్యవాక్కుని మీరు కానీ నమ్మినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు చెప్పినటువంటి ఈ మార్గంలో నడవటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీరే కాదండి, మీ చుట్టుపక్కల ఎవరైనా సాయి భక్తులు బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేయండి. ఆ పుణ్యం మీకు ఊరికే పోదండి, కొండంతగా మీకు తిరిగి మళ్ళీ మిమ్మల్నే చేరుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.